కానీ కొంతమంది దుండగులు దాన్ని పడగొట్టారు. దాని కారణంగా మేము నౌకల సెంటర్లో రంగగారి విగ్రహానికి పాలాభిషేకం చేసి ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి పరిణామాలు మళ్ళీ జరిగినాం అలకాలంలో అయిపోతాయని మా యొక్క మంచిదనాన్ని తీసుకోవద్దని కోరుకుంటున్నాం. అలాగే అన్ని రంగాల విగ్రహాలకి ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు రేపు పొద్దున అరెస్ట్ అయిపోతే కాపునాడు తరఫున బంధు కూడా పిలివటానికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటున్నాం. ఈ రోజున రంగగారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు అంటే ప్రభుత్వం శిక్షించాలి. ఇలా శిక్షించిన పక్షాన పెద్ద ఉద్యమంగా ఈ స్టేట్ ఉద్యమంగా జరుగుద్ది. ఒకటే చెప్తున్నాం, రంగా గారు బతికుండగా రక్షణ ఇవ్వలేని ప్రభుత్వం ఈ రోజు రంగా విగ్రహాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. కాబట్టి ప్రజలందరూ చూస్తున్నారు. ఆ రోజున జరిగింది, ఈ రోజున జరిగిన దానికి మేమేమీ కూడా కొంచెం కోరికలు అడగట్లేదు. ఈ రోజున అడిగే రంగా గారి విగ్రహానికి రక్షణ లేకపోతే ఇంకా ప్రజలకు కూడా రక్షణ ఉండదనేది తేటతెల్లం అవుతుంది. కాబట్టి ఈ ఉద్యమం 13 జిల్లాల్లోనే కాకుండా స్టేట్ వైడ్గా మొత్తం ఇండియా వరకు జరుగుద్ది అనేది ఈ నిజాంపేట తరఫున తెలియదు. మచిలీపట్నంలోని స్థానిక నిజాంపేట రాధారంగ మిత్రమండలి వారు నిర్వహించిన ఆ రోజుల్లో 1989 సంవత్సరంలో వంగవీటి మోహన్ రంగా గారి సోదరుడైన వంగవీటి చలపతిరావు గారు ఆ రోజు రంగాగారి విగ్రహం మొట్టమొదటిగా నిజాంపేటలో ఆవిష్కరించడం జరిగింది. దాన్ని దురదృష్టవశాత్తు రాజు కొంతమంది దుండగులు కావాలని మరి ఆ రంగాగారి విగ్రహాన్ని 2 ముక్కలుగా తలకాయి శరీరాన్ని 2 ముక్కలుగా చేసి కింద పడేయడం జరిగింది. దీన్ని రాధారంగ మిత్రమండలి రంగాగారి అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నాము. రంగా గారు ఒక కులం, ఒక మతాన్ని, ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు. రంగా గారు కుల మతాలకు అతీతంగా అందరివాడు. రంగా గారు పేదల పాలి పెన్నిది. అలాంటి మహానుభావుడు విగ్రహాన్ని మరి ధ్వంసం చేయడం చాలా దురదృష్టకరం. దీన్ని మేము రాధారంగ మిత్రమండలి ద్వారా తీవ్రంగా ఖండించడమే కాకుండా మచిలీపట్నంలోని మెయిన్ రోడ్లోని రేవతి సెంటర్లో గత 27 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న రంగాగారి విగ్రహం సెంటర్లో మరి దీని నిరసనగా మరి నిజాంపేటలో రంగాగారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దాని నిరసనగా ఇక్కడ రంగాగారి విగ్రహం పాలాభిషేకం చేయడం, మరి 1 గంట సేపు ధర్నా కార్యక్రమం నిర్వహించి రాధారంగ మిత్రమండలి కార్యకర్తలు ఈ కార్యక్రమానికి రంగాగారి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా, కాపు యూత్ అందరూ కూడా, అన్ని వర్గాల వారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి నిలబడి చేయూతనిచ్చారు. అలాగే మచిలీపట్నంలోని పోలీసు వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మచిలీపట్నంలో ఉన్న రంగాగారి విగ్రహాలన్నిటికీ కూడా పూర్తి రక్షణ కల్పిస్తూ రేపొద్దున ఇలాంటి కార్యక్రమం కనుక మరీ పునరావృతంగా జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రంగాగారి విగ్రహాన్ని ధ్వంసం చేసినందు నిరసనగా ఉద్యమాలు చేపట్టడం గ్యారెంటీగా జరుగుద్ది. కాపు వారసుడైన రంగా గారికి ఏ విధమైన హాని జరిగినా ఆయన విగ్రహాన్ని జరిగిన ఆయన